జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పశ్చిమ బెంగాల్ గురించి మీకందరికి కూడా చాలా అంటే చాలా బాగా తెలుసు. అక్కడ సాక్షాత్తు రాక్షస పాలన జరుగుతుందన్న విషయం మనకందరికి కూడా తెలిసిందే. కానీ అక్కడ జరుగుతున్నటువంటి మరికొన్ని విషయాల గురించి మీకు తెలియదు. అసలు ఆ విషయాల గురించి వింటే మీకు నవ్వాలో ఏడవాలో కూడా తెలియదు. సరే, ఇంతకు అది ఏందయ్యా అంటే, అభినవ శూర్పణఖ అయినటువంటి మమతా బేగం అధికారం లేకొచ్చి 15 సంవత్సరాలు కావస్తుందన్నమాట. కావచ్చేదేది కానీ ఈ నెలతో 15 సంవత్సరాలు ముగుస్తుందన్నమాట. ఇక బహుశా వచ్చే నెలలోనే పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం కూడా ఉన్నది. అందుకే కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ పశ్చిమ బెంగాల్లో సర్వేనైతే వేగవంతంగా పూర్తి చేసింది. ఇక ఒక పక్కన కేంద్ర ఎన్నికల సంఘం ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింల ఓట్లను తీసివేయడం, అలాగే మయన్మార్ రోహింగ్యా ముస్లింల ఓట్లను తొలగించడంతో ఇప్పుడు ఈ మమతా బేగంకు పిచ్చికినట్టు అయిపోయిందన్నమాట. దీంతో ఇక మమతా బేగం ఇప్పుడు ఒక ఫేక్ ప్రచారాన్ని అయితే నమ్ముకునింది. అది ఎలాగయ్యా అంటే, ఈ మమతా బేగం తాను ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలను స్వీకరించిన ఈ 15 సంవత్సరాలలో ఈ పశ్చిమ బెంగాల్లో విపరీతంగా అభివృద్ధి జరిగిందంట. కాదు, విపరీతంగా అభివృద్ధి జరిగిందంట. పశ్చిమ బెంగాల్ ప్రజల తలసరి ఆదాయం రెట్టింపైందని, తాను తీసుకొచ్చినటువంటి సంస్కరణల ద్వారానే ఈ అద్భుతం సాధ్యపడిందని చెప్పేసి పచ్చి అబద్ధాలను ప్రచారం చేయడం మొదలుపెట్టింది. కనీసం జనాలు ఏమైనా పిచ్చోళ్ళా, లేకపోతే ఏమనుకుంటున్నావు నువ్వు అసలు, లేకపోతే నువ్వేమైనా మేధావు అనుకుంటున్నావా, ఏమనుకుంటున్నావు అంటాలే. నిజానికి ఒకప్పుడు అభివృద్ధిలో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్టుల మూలంగా, ఆ తర్వాత వచ్చినటువంటి ఈ మమతా బేగం మూలంగా అతి దారుణమైనటువంటి స్థితికి అయితే చేరుకునింది. అందుకే తలసరి ఆదాయంలో వెనక నుండి వరుసగా 2వ స్థానంలో ఈ పశ్చిమ బెంగాల్ అయితే నిలబడిందన్నమాట. ఎక్కడి నుంచి? వెనక నుంచి. ఇక ఈ మమతా బేగం మళ్ళీ మాట్లాడతా, నేను అధికారంలోకి వచ్చిన ఈ 15 సంవత్సరాల కాలంలో పశ్చిమ బెంగాల్లోకి 15,000 కంపెనీలు తీసుకొచ్చినానంటూ పచ్చి అబద్ధాల ప్రచారం చేస్తాంది. ఎన్ని వేలు? 15,000 కంపెనీలు తీసుకొచ్చిందంటే ఇవిడు గారు ఒకటి రెండు కాదు, అబ్బా మామూలు కాదు, నెక్స్ట్ లెవెల్ అనమాట. నిజానికి పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కడుపుకు కూడిన ఏ వెధవ కూడా పెట్టుబడులు అయితే పెట్టడం. ఎందుకంటే అండేదంతా కూడా జిహాదీ ముండాకుడుకులే కదా, అంతా వాళ్ళ పెత్తనమే. వాళ్ళని ఏదన్నా అంటే ఈవిడ ఒప్పుకోదు ముందు, ఈవిడ అసలే మమతా బేగం అయిపోయా. చెప్పాలంటే ఆ రాష్ట్రంలో ఎవడు కూడా పెట్టుబడులు పెట్టలేడు కూడా. పైపెచ్చి ఏంటంటే, గత 15 సంవత్సరాల కాలంలో అక్షరాల 6,688 కంపెనీలు బెంగాల్ నుంచి తరలిపోయినాయి. మీరంటే అది నిజమే. ఎన్ని? బెంగాల్ నుంచి గత 15 సంవత్సరాల కాలంలో 6,688 కంపెనీలు బెంగాల్ నుంచి ఇతర ప్రాంతాలకు తరలిపోయినాయి. ఇక ఈ విధంగా ఈ మమతా బేగం తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ పోతుండడంతో ఇక భారతీయ జనతా పార్టీ అధిష్టానం రంగంలోకి అయితే దిగిందనమాట. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముంగిట అధికార తృణమూల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ భారీ ఎత్తున పరివర్తన యాత్రను అయితే ప్రారంభించింది. మొన్ననే ప్రారంభమైనటువంటి ఈ యాత్ర రాష్ట్రంలోనే మొత్తం 294 నియోజకవర్గాలను కవర్ చేస్తూ దాదాపు 5,000 కిలోమీటర్ల మేర సాగనున్నదన్నమాట. పల్టానో దర్కార్ చాయ్ బీజేపీ సర్కార్, అంటే మార్పు కావాలి, బీజేపీ ప్రభుత్వం రావాలి అనేటటువంటి నినాదంతో ఈ ప్రచారాన్ని అయితే నిర్వహిస్తున్నారు. ఈ యాత్ర యొక్క ప్రధాన ఉద్దేశాలు ఏంటంటే, అవినీతిపై పోరాటం, తృణమూల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి నియామక కుంభకోణాలు, అలాగే పరిపాలన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం. ఇకపోతే చొరబాట్ల విషయం, బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి జరుగుతున్నటువంటి అక్రమ చొరబాట్లు, అలాగే ఓటర్ జాబితాలో అక్రమాలను ప్రధాన అస్త్రంగా వాడుకోవడం. ఇకపోతే మహిళల భద్రత, రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్నటువంటి దాడులను, అలాగే ఆర్జీకర్ వంటి ఘటనలను నిరసిస్తా మహిళా ఓటర్ల మద్దతు కూడగట్టడం. ఇక భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి నితిన్ నబీన్ గారు కూచ్ బెహార్ జిల్లాలో ఈ పరివర్తన యాత్రను అధికారికంగా ప్రారంభించారనమాట. కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు, అలాగే రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు వంటి అగ్రనేతలందరూ కూడా వివిధ ప్రాంతాల్లో ఈ యాత్రలో పాల్గొని బహిరంగ సభల్లో ఉద్దేశించి ప్రసంగాలు అయితే చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 వేర్వేరు మార్గాల్లో ఈ యాత్ర అయితే కొనసాగుతుంది. ఈ యాత్ర ద్వారా దాదాపు 1 కోటి మంది పౌరులను నేరుగా కలవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా పెట్టుకునింది. మార్చి చివరిలో కోల్కతాలోని బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్ లో ప్రధాని నరేంద్ర మోడీ గారు పాల్గొనేటువంటి బహిరంగ సభతో ఈ యాత్ర అయితే ముగినున్నదన్నమాట. ఇది పూర్తిగా ఈ పరివర్తన యాత్ర గురించినటువంటి విశేషాలు. ఇక ఈ పరివర్తన యాత్రను ప్రారంభించినటువంటి
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ గారు ఈ తృణమూల్ కాంగ్రెస్ పైన నిప్పులు గక్కినారు. ఉత్తర దినాజ్పూర్ జిల్లాలోని ఇస్లాంపూర్ పట్టణాన్ని ఈశ్వర్పూర్గా మారుస్తామని చెప్పేసి నితిన్ నబీన్ గారు ఒక సంచలన ప్రకటన అయితే విడుదల చేశారు. అంతే కదా, మనకెందుకు ఈ దరిద్రపు పేర్లన్నీ కూడా ఎవరో ఈ మొఘల పరిపాలనలోనో లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలోనో ఈ పేర్లన్నీ కూడా వచ్చి ఉంటాయి. వాటిని మనం ఎందుకు కొనసాగించాలా? వాటికి అసలు పేర్లు ఒకటి ఉంటాయి కదా. ఇప్పుడు నా పేరు కస్తూరి శ్రీధర్, ఎవడో వచ్చి ఏదో పేరు పెడితే నేను ఒప్పుకుంటానా? నా పేరునే నేను కొనసాగిస్తా, అది నాకు గర్వం, ఇది మనకు గర్వం, అంతేనా కాదా? పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ మార్పు జరుగుతుందని, ఇది ఈ ప్రాంత సాంస్కృతిక అలాగే అస్తిత్వాన్ని పునరుద్ధరించడమే అని చెప్పేసి ఆయన అయితే స్పష్టంగా తెలియజేశారు. రాష్ట్రంలో ఓటర్ జాబితా సవరణ ద్వారా ఇప్పటికే 50 లక్షల మందికి పైగా అక్రమ ఓటర్లు తొలగించినట్లు ఆయన అయితే వెల్లడించారు. చొరబాటుదారులందరినీ కూడా గుర్తించి వాళ్ళను వెంటనే వెనక్కి పంపేందుకు అస్సాం తరహాలో డిటెక్ట్, డిలీట్ అండ్ డిపోర్ట్ అంటే గుర్తించడం, తొలగించడం, దేశం దాటించడం, ఈ విధంగా ఇటువంటి నమూనాను పశ్చిమ బెంగాల్లో కూడా అమలు చేస్తామని చెప్పేసి ఆయన అయితే స్పష్టం చేశారు. ఈ అభినవ శూర్పణకైనటువంటి మమతా బేగం ప్రభుత్వం మహిళల భద్రత విషయంలో విఫలమైందని చెప్పేసి ఆయన అయితే దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఆడవాళ్ళంతా కూడా కనీసం సాయంత్రం పూట బయటికి కూడా రావద్దని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నారు. కానీ అక్రమ చొరబాటుదారులకు మాత్రం రెడ్ కార్పెట్ వేస్తున్నారని చెప్పేసి ఆయన అయితే విమర్శలు చేశారు. వాస్తవమే కదా, ఆవిడ చెప్పింది ఆ మాట. ఎవరు? మమతా బేగం ఆ మాట చెప్పింది. మీకేం పని రాత్రాత్రిలోనూ మీరు ఎందుకు తిరుగుతారు బయట అని చెప్పేసి ఇవి చెప్తాది. ఎప్పుడు ఆయన ఒక ఆయన ఉన్నాడు కదా, గాంధీ అని చెప్పేసి ఆయనే ఉన్నాడు అప్పట్లో. అర్ధరాత్రిలో ఆడవాళ్ళు ఎప్పుడైతే తిరుగుతారో అప్పుడే ఈ దేశానికి అసలు స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పేసి ఆయన చెప్పినాడు. ఈవిడేమో ఈ మాట చెప్తాది. ఇప్పుడు మనం ఆయన సమర్థించాలా, ఈవిని సమర్థించాలా? ఒకసారి ఆలోచించండి మీరు కూడా. ఆర్జీకర్ వైద్యురాలి ఘటన ప్రస్తావిస్తా పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతలో పూర్తిగా క్షీణించాయని చెప్పేసి ఆయన అయితే తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశారు. ఈసారి పశ్చిమ బెంగాల్ ప్రజలు 2 సార్లు హోలీ జరుపుకుంటారని చెప్పేసి నితిన్ నబీన్ గారు వ్యాఖ్యానించారనమాట. అంటే ఈ రోజు హోలీ, మళ్ళా రేపు భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్ గెలిచిందనుకో ఆ రోజు భగవా హోలీ అని చెప్పేసి ఆయన కార్యకర్తలందరిలో కూడా ఉత్సాహాన్ని అయితే నింపినారనమాట. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అవినీతికి అలాగే కట్మనీ సంస్కృతికి చరమగీతం పాడాలని ప్రధాని మోడీ గారి నాయకత్వంలోనే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ద్వారానే బెంగాల్ అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఆయన అయితే హామీ ఇచ్చారు. మొత్తం మీద మన నితిన్ నబీన్ గారు పశ్చిమ బెంగాల్ ప్రజలకు అర్థమయ్యే రీతిలో విఫలంగా మాట్లాడుతా అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని ఇవ్వడం విశేషం అనమాట. మిత్రులారా, మొత్తానికి పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితంగా అయితే మానే. ఒకవైపున మమతా బేగం తన 15 ఏళ్ల పాలనా రికార్డులను ప్రచారం చేసుకుంటా ఉంటే, మరోవైపు భారతీయ జనతా పార్టీ పరివర్తన యాత్రతో క్షేత్రస్థాయిలో ప్రజలను అయితే చైతన్యపరుస్తుంది. మరి ఈ కాషాయ హోలీ పశ్చిమ బెంగాల్ గడ్డపైన నిజమవుతుందా? అక్రమ ఓటర్ల తొలగింపు ఎన్నికల ఫలితాలను ఏ విధంగా మార్చబోతుంది అనేది తెలియాలంటే మరికొన్ని రోజులైతే వేచి చూడాల్సిందే. ఈసారి గనక అక్కడ భారతీయ జనతా పార్టీ ఓడిపోయిందనుకో, హిందువులంతా కూడా తలకాయ తీసుకొని గోసులో పెట్టుకోవాలా. ఓపెన్గా చెప్తున్నా, ఏం జరుగుతుందో మొత్తానికి అయితే చూడాలా. పశ్చిమ బెంగాల్ ఎన్నికల తాజా అప్డేట్స్ అలాగే ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన రాజకీయ విశ్లేషణల కోసం మన న్యూస్ అఖండ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే తప్పనిసరిగా షేర్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.